నీటి సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఒక ఎత్తున కొన్ని చోట్ల తెలుగుదేశం జనసేన బీజేపీల మధ్యన సమన్వయం లోపించినాయి, కొన్ని వివాదాలు నడిచినాయి. అయితే ఇప్పుడు తాజాగా జనసేనకు సంబంధించినటువంటి అంటే వాస్తవంగా పవన్ కళ్యాణ్ అయితే పొరపాటును కూడా కింద స్థాయిలో విమర్శల్ని లేకపోతే తెలుగుదేశంతో గొడవని పట్టించుకోరు, అంగీకరించరు. పైగా తేడా వస్తే ఆయా కార్యకర్తల నాయకుల్ని పక్కన పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. లేటెస్ట్గా చూస్తే పదవులన్నీ మీకైనా, మేము ప్రేక్షక పాత్ర వహించాలి, పదవులు మీరు అనిపిస్తారు, మేము చూస్తూ ఊరుకోలేకపోయి ఇలా సాగదు, పోరాటాలు చేయాల్సిందే, మాపై టీడీపీ బీజేపీ నిర్లక్ష్యాన్ని సహించేది అంటూ జనసేన నేత క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేష్ణ వెంకట సూర్యనారాయణరాజు కనకరాజు సూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం నిర్వహించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు, మంత్రి రామరాజు అభినందన సభలో జనసేన నాయకులకి కార్యకర్తలు జరుగుతున్న అన్యాయం, నిర్లక్ష్యాన్ని తీవ్రస్థాయిలో ఖండించారు. జనసేన పార్టీని అంతమొందించేందుకు నిర్వీర్యం చేసేందుకు కూటమిలో విషబీజాలు మొలకెత్తున్నాయని ధ్వజమెత్తారు. నీటి సంఘం ఎన్నికల్లో జనసేనకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. వచ్చే నీటి సంఘాల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, ఇతర పదవుల్లో కానీ జన సైనికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నాయకులు కార్యకర్తలను చులకన భావంతో చూడొద్దని హెచ్చరించారు. ఉండి నియోజకవర్గం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేందుకు జన సైనికులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారన్నారు. బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదన్నారు. తన ఆవేదన రఘురామకృష్ణరాజుని టీడీపీ జిల్లా అధ్యక్షుడు రామరాజును ఉద్దేశించింది కాదని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యని కనకరాజు సూరి తెలిపారు. రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకరి విషయంలో ఇంకొకరు ఎంతో ఆప్యాయంగా ఉన్నారు, మరో 10 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఉండాలని పవన్ చెప్తున్నారని పేర్కొన్నారు. ఇది ఇక్కడ కనకరాజు సూరి ఈ విధంగా మాట్లాడడం తగ్గదన్న. నేను ఇంతకుముందు కూడా చెప్పింది అది, అనవసరంగా కింద స్థాయిలో మాట్లాడితే అసలు వీళ్ళనే పక్కన పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది.